హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పక్కా రెస్టారెంట్కి మించిన రుచి ఉంటుంది. అయితే ఇదేంటో తెలుసా? చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది గైస్. ఈ రెసిపీని చూడడం మాత్రమే కాదు, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే ఇది నా ఫేవరెట్ కైండ్ ఆఫ్ బిర్యానీ అనమాట. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే బిర్యానీ కోసం ఉల్లిపాయలు అండ్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకోండి. 2 పెద్ద టొమాటోస్ అండ్ 2 పెద్ద ఉల్లిపాయలు. అయితే ఈ బిర్యానీకి హోల్ బాస్మతి అయితే చాలా బాగుంటుంది. హోల్ బాస్మతి రైస్ 1 kg తీసుకొని చక్కగా కడిగేసుకొని 2-3 సార్లు ఒక 1 hour పాటు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. మిగతా బిర్యానీలా కాకుండా ఈ ఫ్రై పీస్ బిర్యానీకి మనం 2 steps పాటించాలన్నమాట. సో అందుకోసం ఫస్ట్ అయితే రైస్ మనం నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకో, ఇప్పుడు ఫ్రై పీస్ కోసం మనం చికెన్ ని రెడీ చేసుకుంటాం అనమాట. చూడండి, రైస్ ని అయితే ఒక 1 hour పాటు నానబెట్టేసుకోవాలి బాగా కడిగేసుకొని. అయితే ఇప్పుడు ఫ్రై పీస్ కోసం చూడండి, చక్కగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు. నేనైతే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ఈరోజు. నెక్స్ట్ చూడండి, చికెన్ ని కొద్దిగా లెమన్ వాటర్ వేసి వాటర్ లో కడిగేసాం అనుకో 2-3 సార్లు, చికెన్ నీచు వాసన రాదనమాట. ఇదైతే 1 kg అనమాట. 1 kg రైస్ కి 1 kg తీసుకున్నాం మేము చికెన్. అప్పుడు బాగుంటుంది అనమాట. చూడండి, స్టవ్ మీద ఐరన్ కడాయి అయితే చాలా బాగుంటుంది ఫ్రై కోసం. ఒక 2 tablespoons ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ లో గనక మీరు చికెన్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది గైస్. ముక్క జ్యూసీగా వస్తుంది. చూడండి, ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాము. చక్కగా మధ్యలో ఘాటు పెట్టేసుకొని వేసుకున్నాము. మనం టొమాటోస్ మాత్రం ఈ ఫ్రైలోకి వాడమన్నమాట. చూడండి, కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ మా మమ్మీ అయితే ఒక 2 tablespoons వేసింది. చక్కగా ఇప్పుడు ఈ పచ్చి వాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొద్దిగా పసుపు వేస్తాం. 1 tablespoon పసుపు సరిపోతుంది. చికెన్ 1 kg ఉంది కాబట్టి 1 tablespoon పసుపు. అయితే కొన్ని కరివేపాకు మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. జనరల్ గా అయితే రెస్టారెంట్ రుచి రావాలంటే మాత్రం కరివేపాకు వేస్తారు. జనరల్ గా మేమైతే కరివేపాకు ఎప్పుడు వేయము చికెన్ చేసేటప్పుడు, కానీ ఈ రోజు మా మమ్మీ వేసింది. నెక్స్ట్ చూడండి, చికెన్ వేస్తున్నాం. చక్కగా కడిగి పెట్టేసుకున్న చికెన్ వేసి ఒక్కసారి ఇలా మసాలా మొత్తం పట్టేలాగా కలిపేసుకుంటాము. అయితే ఒక 2 tablespoons దాకా పడుతుంది ఉప్పు. అయితే మీరు కొద్దిగా తక్కువ తింటారనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు. చూడండి, ఈ ఉప్పు వేసేసి ఒక్కసారి కలిపేసామంటే ఈ చికెన్ లో ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నీళ్లు ఊరుతాయి అన్నమాట దీంట్లో. చూడండి, ఒక కారపొడి కూడా 1 tablespoon వేసుకున్నాము. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మీరు ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, దీంట్లో ఎంత వాటర్ ఊరాయో. సో ఇప్పుడు ఈ వాటర్ మొత్తం దీంట్లోకి చక్కగా ఇంకిపోయే వరకు మనం కుక్ చేసుకుంటాం. చూడండి, కొద్దిగా ధనియా జీలకర్ర పౌడర్ వేస్తున్నాము, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేస్తాము. అండ్ నెక్స్ట్ చికెన్ మసాలా 2 tablespoons. పెప్పర్ పౌడర్ వేస్తే చికెన్ కి మంచి ఘాట్ వస్తుంది. సో పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఈ చక్కగా ఈ మసాలాలన్నీ కలిపేసుకొని ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటాం. ఇలా దగ్గరగా ఉన్న మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేసుకోండి. హై పెడితే మాడిపోతుంది. అయితే మా మమ్మీ ఈ మూమెంట్ లో పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసింది. సో అది మీకు కావాలంటే వేసుకోండి. ఎండు కొబ్బరి మాత్రం వాడొద్దు, పచ్చి కొబ్బరి పేస్ట్ మాత్రం వేసుకోండి. అయితే కొత్తిమీర మేము కొంచెం ఎక్కువ తింటాము. సో మా మమ్మీ ఈ మాత్రం వేస్తుంది అనమాట, ఒక గుప్పెడు కొత్తిమీర. సో మన ఫ్రై పీస్ అయితే రెడీ అయిపోయింది, జ్యూసీగా. అయితే ఎప్పుడైనా హోల్ బాస్మతి వాడినప్పుడు బిర్యానీ కోసం ఇలా వెడల్పుగా ఉన్న పాత్రలో చేస్తే మాత్రం చక్కగా వస్తాయి అనమాట, పలుకులుగా. అయితే 1 tablespoon ఇంట్లో మా మమ్మీ చేసిందనమాట ఈ నెయ్యి. అందులోనే ఆయిల్ కూడా 1 tablespoon వేస్తున్నాము, ఎందుకంటే అడుగంటుతుంది ఓన్లీ నెయ్యి మాత్రమే వేస్తే. అయితే హోల్ బిర్యానీ స్పైసెస్ అనమాట, లవంగా, చెక్క, ఒక 2-3 యాలుకలు, కొన్ని షాజీరా అండ్ మనం కొద్దిగా జాపత్రి వేసామన్నమాట. అయితే చూడండి, ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత చిటపట్లాడి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్ లో, ఉల్లిపాయ టమాటాలు. అయితే ఆ ఉల్లిపాయలు వేసేసాము. ఒక 4 పచ్చిమిర్చిని మధ్యలో ఘాటు పెట్టేసుకొని వాటిని కూడా వేసేసుకున్నాము. ఈ నెయ్యిలో అసలు ఉల్లిపాయలు వేగుతుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. అరోమా అయితే సూపర్ గా ఉంది. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon వేసుకుంటాము. ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చేసాయి. అండ్ ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఇవి కూడా మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేస్తాం అనమాట. అయితే జనరల్ గా బిర్యానీ తిన్నప్పుడు వేడి చేస్తుందని చెప్తూ ఉంటారు కదా, అలా వేడి చేయకుండా ఉండాలంటే నూనెతో కాకుండా, అంటే రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, ఆ రిఫైన్డ్ ఆయిల్స్ తో కాకుండా ఇలా మనం స్టార్టింగ్ లో ఏం వేసాము, నెయ్యి వేసాము. సో అలా నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది గైస్. ఫ్లేవర్ తో పాటు మంచిగా మనకి ఏం వేడి చేయదనమాట. చూడండి, కొన్ని పుదీనా కూడా వేసుకున్నాము. ఇందాకైతే పచ్చి బఠానీ వేసాము. పచ్చి బఠానీ మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. అయితే చూడండి, మా మమ్మీ ఒక పక్క బిర్యానీ చేస్తూనే ఇంకొక పక్క ఖలియా అనమాట. అసలు ఈ ఖలియా లేకపోతే అసలు కంప్లీట్ అవ్వదు బిర్యానీ మా ఇంట్లో.
చూడండి ఇవన్నీ వెజ్జీస్ అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ కొలత 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్. మీరు ఏ గ్లాస్ తో తీసుకుంటే ఆ గ్లాస్ తోనే 1.5 గ్లాస్ వేసుకోండి వాటర్. కొద్దిగా సాల్ట్ వేసేస్తాము. ఇప్పుడు అది పొంగొచ్చే వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ అయితే కొత్తిమీర చూడండి. కొత్తిమీర ఎక్కువగా వాడితే థైరాయిడ్ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుందంట. మా అమ్మమ్మకి కూడా థైరాయిడ్ ఉంది. సో తను కూడా ఎప్పుడు కొత్తిమీర ఎక్కువ తినమని మా మమ్మీ అడ్వైస్ ఇస్తూ ఉంటుంది మా అమ్మమ్మకి. అయితే చూడండి నెక్స్ట్ అయితే వాటర్ పొంగొచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా బియ్యం, అదంతా వేసుకుంటున్నాము. అయితే మా దగ్గర రెడ్ ఫుడ్ కలర్ ఉంది గైస్. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఆరెంజ్ షేడ్ కావాలని చెప్పి మమ్మీ ఎప్పుడు ఏం చేస్తుందంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ కలుపుతుంది అనమాట. ఆ మిల్క్ కలిపితే చక్కగా మంచి ఆరెంజ్ కలర్ వస్తుంది. లేదు మీకు ఇంకా న్యాచురల్ కలర్ కావాలనుకుంటే అది ఉంటుంది కదా కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. అయితే ఇంకొక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అని అనుకున్నప్పుడు మనం ఈ ఫుడ్ కలర్ వేస్తాం. అంతే గైస్, ఇంకేముంది, మంచిగా వేయించిన జీడిపప్పుని చికెన్ మీద వేసేసుకొని మంచిగా హాట్ గా సర్వ్ చేసేసుకున్నామంటే మన ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చక్కగా రెడీ అయిపోతుంది. రెస్టారెంట్ కి మించిన రుచి రాకపోతే నన్ను అడగండి మీరు. ఓకేనా? వీడియోని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.